హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్రో. ఫ్రెండ్స్, ప్లే స్టోర్లో ఉన్న అప్లికేషన్స్కి మీరు రేటింగ్ ఇవ్వడం ద్వారా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలుసా? సో ఈ రోజు ఈ వీడియోలో నేను దాని గురించి చెప్పబోతున్నాను. మీరు జస్ట్ ఒక్కొక్క రివ్యూకే మీరు 15 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఈ విధంగా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మనకు చాలా రకాల అప్లికేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళి మీకు కొన్ని టాస్క్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఏదైనా ఒక అప్లికేషన్ని మీరు జస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అందులో అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ అప్లికేషన్కి మీరు స్టార్ రేటింగ్ ఇచ్చేసి తర్వాత మీరు అక్కడ ఒక కామెంట్ వేసినందుకు గాను మీకు 15 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ వర్క్ అంతా ఏ సైట్లో జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీరు 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఉన్న మొబైల్ని యూజ్ చేసి మీరు ఈ వర్క్ చేయొచ్చు, ఈ విధంగా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో నాకు వచ్చిన పేమెంట్ ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. సో వీడియో వచ్చేసి ఇన్ఫర్మేటివ్గా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదే అనమాట ఆ సైట్ app.in/1/ అని చెప్పేసి విధంగా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సింపుల్ మీరు దాని పైన ప్రెస్ చేయగానే ఇటువంటి ఒక ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చేస్తారనమాట. ఈవెన్ ఇందులో మనం అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన టాస్క్ అయిపోగానే సింపుల్ అక్కడ మన యూపీఐ ఐడి వేసేయగానే మనకు అమౌంట్ అనేది యూపీఐలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. అసలు ఇందులో వర్క్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి నేను మీకు చూపిస్తాను. సింపుల్ మీరు పైన చూసినట్టయితే గెట్ 15 to install apps అని చెప్పేసి ఉందన్నమాట. మనం 15 రూపీస్ని జస్ట్ ఇన్స్టాల్ చేసుకొని రేటింగ్ ఇచ్చినందుకు మనకి ఇక్కడ వీళ్ళైతే ఇవ్వబోతున్నారు. సో ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే ఇక్కడ డెమో వీడియో ఉంటుంది, అక్కడ కూడా మీరు చూసి అర్థం చేసుకోవచ్చు. నేను అర్థమయ్యడానికి చెప్పడానికి ట్రై చేస్తాను. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇన్స్టాల్ దిస్ యాప్ అని చెప్పేసి ఉంది. దానికి సంబంధించిన కండిషన్స్ ఇక్కడ కింద ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఫస్ట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇది ప్లే స్టోర్లోకి వెళ్తుంది, అక్కడ మీరు రివ్యూ ఇవ్వాలి. తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి ఆ అప్లికేషన్కి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు కిందికి వచ్చేసి సింపుల్గా మీరు ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఏదో ఒక ఫోన్ నెంబర్ ఇచ్చేయచ్చు. తర్వాత ఇక్కడ మీ యూపీఐ ఐడి ఇచ్చేసి ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు నేను దీన్ని మీకు లైవ్లో చేసి చూపిస్తాను ఇలా అని చెప్పేసి. సో ఇక్కడ సింపుల్గా ఇన్స్టాల్ దిస్ యాప్ అని ఉంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ఇది ప్లే స్టోర్లోకి ఈ విధంగా రీడైరెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఈ అప్లికేషన్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ ఈ అప్లికేషన్ మీరు చూడొచ్చు, ఇప్పటికే మనకు 10 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి. సో ఇది పెద్ద అప్లికేషన్ కాబట్టి ఇక్కడ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ నేను ఇన్స్టాల్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తాను. ఈ అప్లికేషన్ అయితే మనకు డౌన్లోడ్ అయిపోయింది. ఈవెన్ మనం దీన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోగానే మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు రేటింగ్ అయితే వస్తుందన్నమాట. రేట్ దిస్ యాప్ అని చెప్పేసి మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అది ఇవ్వండి. నేనైతే ఇక్కడ 5 స్టార్ అయితే ఇచ్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఇది వచ్చేసి మీకు ది బెస్ట్ అప్లికేషన్ కావచ్చు, లేకపోతే అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్ అని కావచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. నేను ఇక్కడ సింపుల్గా బెస్ట్ అప్లికేషన్ అని చెప్పేసి ఈ విధంగా ఒక కామెంట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా పోస్ట్ అని ఉంటుంది, పోస్ట్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే అక్కడ మన రేటింగ్, అదేవిధంగా మనం ఇచ్చిన కామెంట్ అనేది ఇక్కడ ఈ విధంగా వెళ్ళిపోతుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేసి ఇంతకుముందు మనం ఓపెన్ చేసిన సైట్ ఉంది కదా, ఆ సైట్లోకి వచ్చేయాలన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ దిస్ యాప్ అని ఉంది కదా, మళ్ళీ దీనిపైన మీరు ప్రెస్ చేశారనుకోండి, ఇది మనకు ప్లే స్టోర్లోకి వెళ్ళిపోతుంది. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే మనం ఇన్స్టాల్ చేసుకున్నట్టుగా చూపిస్తుంది. కింద మీరు చూసినట్టయితే యువర్ రివ్యూలో మనం రివ్యూ ఇచ్చేసి ఒక కామెంట్ చేసినట్టుగా కూడా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని విధంగా సింపుల్గా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను దీని స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ని ఆ సైట్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేసి సైట్లోకి వచ్చేస్తాను. సింపుల్గా పైకి విధంగా స్క్రోల్ చేద్దాం. ఇక్కడ మన మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఏదో ఒక మొబైల్ నెంబర్ నేను ర్యాండమ్గా ఇచ్చేస్తాను. సో మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యూపీఐ ఐడి అడుగుతుంది. మీరు ఎందులోకి అయితే డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారా యూపీఐ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసేయండి. యూపీఐ ఐడి కూడా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, స్క్రీన్ షాట్ ఇందులో అప్లోడ్ చేయాలి కాబట్టి ఇక్కడ సింపుల్గా చూస్ ఫైల్ అని ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు తీసుకున్న స్క్రీన్ షాట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దానిపైన ప్రెస్ చేయండి, అంతే. ఇక్కడ సబ్మిట్ అని వస్తుంది, సబ్మిట్ పైన ప్రెస్ చేసేయండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్క్రీన్ షాట్ అయితే సబ్మిట్ చేసాం కాబట్టి ఈ అప్లికేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. వాళ్ళు దాన్ని రివ్యూ చేసి పేమెంట్ రిలీజ్ చేసే వరకు మనకు 30 అవర్స్ అయితే పడుతుంది అనమాట. వితిన్ 30 అవర్స్లో మనకి ఎప్పుడైనా సరే పేమెంట్ రావచ్చు. సేమ్ ఇటువంటి టాస్క్లో ఇంతకుముందు నేను 4 చేశాను, దానికి సంబంధించిన 60 రూపీస్ కూడా నాకు రావడం జరిగింది, రిసీవ్ అయితే అని మీరు ఇక్కడ సైడ్లో చూడొచ్చు. ఏ కంపెనీ నుంచి వచ్చింది, ఎప్పుడు వచ్చిందని చెప్పేసి మొత్తం. సో ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ సబ్మిట్ అయిపోగానే, అంటే ఒక అప్లికేషన్కి సంబంధించిన స్క్రీన్ షాట్ మీరు తీసుకున్నారు, దాని స్క్రీన్ షాట్ అయితే సబ్మిట్ చేసేసారు. తర్వాత మీరు ఇక్కడ కింద చూసినట్టయితే మనకి ఇంకా కొన్ని అప్లికేషన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ ఆఫర్, సెకండ్ ఆఫర్, థర్డ్ ఆఫర్ అని చెప్పేసి ఉంటుంది. ఇవి కూడా అప్లికేషన్సే. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఫస్ట్ ఆఫర్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే మళ్ళీ మనకి ఇటువంటి ఇంటర్ఫేస్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ సింపుల్గా ఇన్స్టాల్ దిస్ యాప్ పైన ప్రెస్ చేద్దాం. ఇప్పుడు ఇంకొక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సేమ్ ఇంతకుముందు లాగానే సింపుల్గా దీన్ని ఇన్స్టాల్ పైన ప్రెస్ చేయండి, అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోగానే సేమ్ ఇంతకుముందు లాగానే ఈ విధంగా మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు స్టార్ రేటింగ్ ఉంటుంది, రేటింగ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ సింపుల్గా మీరు ఏదైనా ఇవ్వచ్చు. మళ్ళీ నేను ఇక్కడ బెస్ట్ యాప్ అని చెప్పేసి విధంగా ఇచ్చేస్తాను.
పోస్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే మనకి ఇక్కడే స్క్రీన్ షాట్ రాదు కాబట్టి మళ్ళీ మనం ఆ సైట్లోకి వెళ్ళాలి. సేమ్ ఇన్స్టాల్ దిస్ యాప్ పైన మనం ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ప్లే స్టోర్కి రీడైరెక్ట్ అవుతుంది. మన రివ్యూతో పాటు మొత్తం ఇక్కడ షో అవుతుంది. సింపుల్గా స్క్రీన్ షాట్ తీసుకోండి. సేమ్ ఇంత ముందు లాగానే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ యూపీఐ ఐడి ఇచ్చేసి స్క్రీన్ షాట్ని అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత సబ్మిట్ పైన ప్రెస్ చేయండి. ఈ విధంగా మనకి ఇక్కడ ఇంకా 4 అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటిని ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు డైలీ ఈ టాస్క్లు అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనకి ఇంత ముందుకు ఫస్ట్లో ఒక అప్లికేషన్ వచ్చింది, తర్వాత 4 అప్లికేషన్స్ వచ్చాయి. ఓవరాల్గా 5 అప్లికేషన్స్ అయితే అయిపోయాయి. ఒక మొబైల్లో మీరు ఈ విధంగా వర్క్ చేసినట్టయితే మీకు 15 ఈ విధంగా 5 15s అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ మీ దగ్గర 2 డివైజులు లేకపోతే 3-4 డివైజులు మీ ఇంట్లో కనుక ఉన్నట్టయితే అన్నిటిలో మీరు వర్క్ చేసినట్టయితే మీకు ఇంకా ఎక్కువగా అమౌంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా. ఒకటే మొబైల్లో మీరు మల్టిపుల్ టైమ్స్ వర్క్ చేసినట్టయితే కౌంట్ అవ్వదు. ఒక అప్లికేషన్ మీరు ఒక్కసారి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ మీ మొబైల్లో ఇంత ముందుకు డౌన్లోడ్ అయి ఉన్నా సరే అది కౌంట్ అవ్వదు. సో ఫ్రెష్గా మీరు ఒక మొబైల్లో ఒకసారి మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అది కౌంట్ అవుతుంది. అందుకే మీ ఇంట్లో మల్టిపుల్ డివైసెస్ ఉన్నట్టయితే మల్టిపుల్ డివైస్లో మీరు వర్క్ చేయొచ్చు. ఇంకొకటి, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ సంబంధించిన ఆ అమౌంట్ మీకు రిలీజ్ అయ్యేంత వరకు ఆ అప్లికేషన్ మీ మొబైల్లో ఉంచుకోండి. అమౌంట్ రిలీజ్ అవ్వగానే వెంటనే డిలీట్ చేసినా సరిపోతుంది అనమాట. సో ఒకసారి ఒక డివైస్లో ట్రై చేసి చూడండి. అమౌంట్ కనుక వచ్చినట్టయితే మీకు జెన్యూన్గానే అనిపించినట్టయితే మల్టిపుల్ డివైస్లో తర్వాత మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ app20.in/1/ అనమాట. దీని సైట్కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఇటువంటి సైట్స్ మీరు ఇంతకుముందు చూసారు, ఇప్పుడే కొత్తగా చూస్తున్నారు, కింద కామెంట్ చేయండి. నాకైతే జెన్యూన్గానే అనిపించింది. పేమెంట్ అయితే వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడొచ్చు. సో ఫైనల్గా ఈ చిన్న సైట్, ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.